మనం ఏమనుకుంటామంటే, మనము భక్తి పారవశ్యంలో దేవునికి సమయం ఇవ్వకపోతే సైతాన్ని శోధిస్తుంది, నేను బలహీనమవుతాను, నేను పడిపోతాను నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. నువ్వు దేవునికి ఎందుకు సమయం ఇవ్వాలంటే, నువ్వు ఒక గొప్ప లక్ష్యంతో నీవు క్రైస్తవుని అయ్యావు. నీ ముందర ఉన్న ప్రాజెక్ట్ చాలా గొప్పది. అది డైరెక్ట్గా దేశాలనే డీల్ చేసేది. డైరెక్ట్గా నీ నామం గొప్ప చేయబడుతుంది. నీ శత్రువులు సైతము నిన్ను రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వలేని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి దేవుడు నిన్ను క్రైస్తవునిగా మార్చి ఉన్నాడు. ఆ సామర్థ్యమును అనుదినం ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి, ఆ గ్రహింపును పొందుకోవడానికి, దానికి తగినట్లుగా మారడానికి ఆయన అభిషేకము, ఆయన సన్నిధి, ఆయన వాక్యము, ఆయన ప్రభావము నీకు అవసరము. దాని కొరకు మ్యాండేటరీగా నువ్వు వెళ్ళాలి, సమయం ఇవ్వాలి. నీకు కావాల్సిన దాని కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం అనేటువంటిది అన్యులు చేసే పని, రక్షింపబడిన వ్యక్తి చేసేటువంటి పని. కానీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి శక్తి కలిగిన, ప్రభావం కలిగిన ఒక జీవితం లక్ష్యమును నీ ముందర పెట్టాడు. దాన్ని రీచ్ అవ్వడం కొరకు నువ్వు ఆయనకు సమయం ఇవ్వాలి. అది మ్యాండేటరీ. సైతాన్ని నిన్ను శోధించడము, లేకుంటే నువ్వు పడిపోవడము ఇవి కాదండి. నేను బైబిల్ చదవకపోతే పడిపోతానేమో, చర్చికి రాకపోతే పడిపోతానేమో, లేకపోతే బైబిల్ చదవకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, లేకుంటే నేను పాపంలో పడిపోతానేమో, ఇవన్నీ అన్ని చిన్నపిల్లల ఆలోచనలు. కానీ పెద్దవాళ్ళలాగా ఆలోచించాలంటే నీ క్రైస్తవ జీవితంలో, నేను నా ప్రభు సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే, ఆయన నాకు ఉన్నతమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ ఉన్నతమైన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడడం కొరకు నేను ఆయనకు సమయం ఇవ్వాలి.